afternoon, welcome to special program Transpacific Immigration Services. నేను శివాని. సో ఈ రోజు వేలాది మంది భారతీయ విద్యార్థులు అలాగే కుటుంబాల భవిష్యత్తును తీర్చిదిద్దగలిగే ఒక కీలకమైన చర్చను మీ ముందుకు మేము తీసుకొస్తున్నాము. ప్రపంచ విద్యా ధోరణులు అంటే గ్లోబల్ ఎడ్యుకేషన్ ట్రెండ్స్ వేగంగా మారుతున్న నేపథ్యంలో న్యూజిలాండ్ ఒక అగ్రశ్రేణి గమ్యస్థానంగా ఆవిర్భవిస్తుంది. కానీ అసలు ప్రశ్న ఏంటంటే 2026లో ఇది నిజంగా ప్రయోజకరమేనా? విద్యార్థులకు సరైన మార్గదర్శకత్వంతో అందుతుందా? మరి న్యూజిలాండ్ చేరుకున్నాక అక్కడి వాస్తవ పరిస్థితి ఏంటి? ఈ రోజు జరిగే ఈ శక్తివంతమైన చర్చలో వాస్తవాలు వర్సెస్ అపోహాల మధ్య తేడాను విశ్లేషిద్దాం. సో దీనికి సంబంధించి మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు రోహిత్ రెడ్డి గారు, లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్ ఆఫ్ న్యూజిలాండ్ అండ్ అలాగే ఫౌండర్ ఆఫ్ Transpacific Immigration Services and alage Paramdeep Singh garu, International Advisor for Toyohomai Institute of Technology. So వాళ్ళిద్దరితో మాట్లాడి స్కాలర్షిప్ గురించి, న్యూజిలాండ్లో ఉన్న పరిస్థితుల గురించి అండ్ ఇమిగ్రేషన్ గురించి, స్టూడెంట్స్ ఇమిగ్రేషన్ గురించి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహిత్ రెడ్డి గారు మీరు చెప్పండి, ఇండియాలోనే విత్ ఇన్ ఈ 2 తెలుగు స్టేట్స్లోనే చాలా కన్సల్టెన్సీస్ ఉన్నాయి. బట్ వై యువర్ కన్సల్టెన్సీ అని అడిగితే స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ మీరేం చెప్తారు? సో నా పేరు రోహిత్, రైట్. నేను లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్. మా ఫర్మ్ వచ్చేసి న్యూజిలాండ్లో ఉంది. మా ఫర్మ్లో పనిచేసే ప్రతి ఒక్కరు లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్సే ఉన్నారు. అండ్ మేమిచ్చే అడ్వైస్కి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, మేము గవర్నమెంట్కి అకౌంటబిలిటీ ఉంటుంది. ఎందుకంటే మా లైసెన్స్ అనేది న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇచ్చింది టు గివ్ ఇమిగ్రేషన్ అడ్వైస్ టు స్టూడెంట్స్. సో అక్కడ నుంచి డైరెక్ట్ లైసెన్స్ ఉందన్నమాట. మేము ఆస్ట్రేలియా మారా లైసెన్స్ ఉంది, ఆస్ట్రేలియాకి కూడా మాకు రిజిస్టర్డ్ లైసెన్స్ ఉంది, అండ్ న్యూజిలాండ్కి లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్ ఉంది. సో మా ఫోమ్లో పనిచేసే ప్రతి ఒక్కరు లైసెన్స్డ్ ఇమిగ్రేషన్ అడ్వైజర్స్. సో మేమేం చేస్తున్నామంటే ఇక్కడ స్టూడెంట్ వీసా కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళకి వీసా సర్వీసెస్ చేసిన తర్వాత క్వాలిటీ చెక్ వన్ ఆఫ్ ద అడ్వైజర్ చూస్తారనమాట, లైసెన్స్డ్ ఇమిగ్రేషన్. దెన్ వీ పుట్ దట్ ఫైల్ టు ఇమిగ్రేషన్ న్యూజిలాండ్. మిగతా కన్సల్టెన్సీస్కి మాకున్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు అది చెయ్యరు. సో అకౌంటబిలిటీ అనేది లేదు వాళ్ళకి. మాకు డైరెక్ట్ అకౌంటబిలిటీ విత్ న్యూజిలాండ్ గవర్నమెంట్. నేను రాంగ్ అడ్వైజ్ ఇస్తే ఒకవేళ నా మీద కఠిన చర్యలు ఉంటాయి. నాకు ఇక్కడ ఒకవేళ చర్యలు లూజ్ ఉన్నా అక్కడ తెలిసిపోతుంది. గ్లోబల్లీ ఎక్కడ రాంగ్ అడ్వైజ్ ఇచ్చినా కానీ, ప్రపంచంలో నేను ఏ దేశంలో కూర్చున్నా కానీ రాంగ్ అడ్వైజ్ ఇస్తే నా లైసెన్స్కి న్యూజిలాండ్ గవర్నమెంట్ డైరెక్ట్ ఇంపాక్ట్ చేస్తుంది. సో మేము ఎప్పుడు రాంగ్ అడ్వైజ్ ఇచ్చే ఛాన్స్ లేదు, స్కోపే లేదు. దట్స్ వాట్ వీ గివ్ మోర్ అకౌంటబిలిటీ అండ్ మోర్ రెస్పాన్సిబిలిటీ అండ్ వీ బిహేవ్ వెరీ క్లియర్లీ అండ్ రెస్పాన్సిబిలీ అండ్ రైట్ గైడెన్స్ ఇస్తాము. దట్స్ ద డిఫరెన్స్. దిస్ ఇస్ వాట్ ఫర్ స్టూడెంట్ అండ్ పేరెంట్స్ సీక్ ఫర్. Okay, right. So आप बताइए, actually there are many universities, many countries, but why did you choose New Zealand? We have heard that you have been there since 30 years. What made you to choose New Zealand? So I've been there 96. Why New Zealand? So see, New Zealand is one of the least corrupt country in the world. It's one of the most peaceful country in the world. Air quality index is in top 5 countries in the world. In happiness index it comes as number 10 country in the world. And the New Zealand passport is the 6th best in the world. So like I can go to 189 country, visa is on arrival. The minimum wage which they give to everybody over there is the 3rd highest in the world. Unemployment is only 5.4%, which is lowest in the developed world. Safety wise, and topmost thing is the people are very friendly. So very respectful. Every culture, every religion have their full freedom to follow whatever their practices they follow. True. Okay. So రోహిత్ గారు, ఇప్పుడు లైక్ ఎలా అంటే స్టూడెంట్స్ ఒక్కసారి ఒక వేరే కంట్రీకి వెళ్ళినప్పుడు, వేరే యూనివర్సిటీస్కి వెళ్ళినప్పుడు దే సీక్ ఫర్ స్కాలర్షిప్. టైంకి స్కాలర్షిప్ రావాలి, అక్కడ వాతావరణంకి సెట్ అవ్వాలి, అట్మాస్ఫియర్కి సెట్ అవ్వాలి, హాస్టల్ బాగుండాలి, అకామిడేషన్ బాగుండాలి, ఇలాంటివన్నీ ఉంటుంది. సో ఇలాంటి విషయాల్లో మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు? సో మేము చూస్ చేసుకునేటప్పుడు ప్రొఫైల్ తీసుకున్నప్పుడు స్టూడెంట్ మా దగ్గరికి వచ్చినప్పుడు అతని ప్రొఫైల్, సో అతనికి ఉన్న పర్సంటైల్ ఎంత, ఓకే ఈ కాలేజ్కి అయితే ఈయన రిక్వైర్మెంట్స్ ఫిట్ అవుతాయి, ఏ కోర్స్కి అయితే రైట్ కోర్స్కి అయితే ఈయన ఎలిజిబుల్. సో ఇక్కడ మేజర్ ప్రాబ్లమ్ విత్ లోకల్ కన్సల్టెన్సీస్ తోటి ఏమవుతుందని అంటే మోస్ట్లీ అన్ని ఇన్స్టిట్యూషన్స్ని రిప్రజెంట్ చేయరు వాళ్ళు. చేయకపోయేసరికి వాళ్ళ దగ్గర ఉన్న కాలేజెస్ని వాళ్ళు స్టూడెంట్ని డైవర్ట్ చేయడానికి కోషిష్ చేస్తారు. మేమేం చేస్తామంటే నీకు ఏది ఫిట్ అయితే
అదే ఇన్స్టిట్యూషన్కి నువ్వు వెళ్ళాలి. అక్కడ నీకు స్కాలర్షిప్ ఉంటే తీసుకో, లేదు అని అంటే లేదు. అండ్ న్యూజిలాండ్ ఇన్స్టిట్యూషన్స్ అనేది ఖచ్చితంగా 1 అకాడమిక్ ఇయర్కి మినిమం పేమెంట్ చేయాల్సిందే. స్కాలర్షిప్ వస్తుంది రాదు అన్నది గ్యారంటీ లేదు. బట్ వస్తుంది అని అంటే ముందే ఆఫర్ లెటర్లోనే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో దెర్ ఇస్ నో హిడెన్ థింగ్స్ ఉంటాయి. మేమంతా ట్రాన్స్పరెంట్గానే ఉంటాం. నేను ఓన్లీ కాదు, మా ఇన్స్టిట్యూషన్స్ న్యూజిలాండ్లో ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్ కూడా ట్రాన్స్పరెంట్గా ఆఫర్ లెటర్లో ఏదైతే పెట్టారో అది ఫాలో కావాలి. ఇంతకన్నా ఇంకా సింపుల్గా డ్యూరేషన్ హాలిడేస్ ఉంటాయి చూడండి, అది మొత్తం ఆఫర్ లెటర్లో ఫస్టే పెట్టేయాలి. 1.5 year మాస్టర్స్ అయితే 1.5 yearకి. సో అది ఇమిగ్రేషన్ రిక్వైర్మెంట్. సో దెర్ ఈస్ నో సర్ప్రైజెస్ ఫర్ ద స్టూడెంట్. ఓకే. సో రోహిత్ గారు, ఇప్పుడు చాలా మనం కన్సల్టెన్సీస్ గురించి మాట్లాడుకుంటే 2 స్టేట్స్లోనే చాలా ఉన్నాయి. బట్ చాలా కన్సల్టెన్సీస్ ఎలా అంటే స్టూడెంట్స్ ఫోకస్డ్ కాకుండా బిజినెస్ డ్రైవెన్ కన్సల్టెన్సీస్ ఎక్కువ ఉంటాయి. వాట్ యు హావ్ టు సే అబౌట్ ఇట్? సో ఎవ్రీవన్ డూ బిజినెస్ కోసమే చేస్తాము. కాకపోతే దీంట్లో మన ఎథిక్స్ అనేది బయటపడతాయి. లైక్ ఇప్పుడు ఒక స్టూడెంట్ ఉన్నాడు, ఎవరైతే ఇంజనీరింగ్ అండ్ ఐటీ చేసినాడు, అతను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన కోర్సెస్ చేద్దామని అనుకుంటున్నాడు. ఓకే, సో నేను నా దగ్గర రిప్రజెంటేషన్ ఉన్న కాలేజెస్కి నేను పంపిస్తాను అన్నాడంటే అది వర్కౌట్ కాదు. సో బిజినెస్ చేయాలి, కాకపోతే దాంతోపాటు ఎథిక్స్, హానెస్టీ, రెస్పాన్సిబిలిటీ, అకౌంటబిలిటీ ఇవన్నీ ఫాలో అయితే మంచిదే. లేదు అని అంటే దట్స్ బ్యాడ్. జాబ్ సాటిస్ఫాక్షన్ కూడా మేబీ ఉండదు. వీ డోంట్ డూ దట్. మేము 1% కాదు కదా, 0.01% కూడా మేము ఆ రిస్క్ చేయలేము. స్టూడెంట్కి వాళ్ళ పేరెంట్కి ముందు కోర్స్ పంపించి, కంటెంట్ పంపించి, కెరియర్ అవుట్కమ్ పంపించి ఇది చదివితే, అండ్ నో సర్ప్రైజెస్. వాళ్ళు న్యూజిలాండ్ వచ్చిన తర్వాత కాలేజ్ ఇంతే ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని ఏం ఉండదు. చెప్పేయాల్సింది. ఎందుకంటే మా ఆఫీస్ న్యూజిలాండ్ లో ఉంది. ఇఫ్ మేమేమన్నా తప్పు చేస్తే దే కమ్ అండ్ సిట్ ఇన్ అవర్ ఆఫీస్. అండ్ ఆల్సో ఐఎమ్ అకౌంటబుల్. మా దగ్గర ఎట్లుండంటే ఒక స్టూడెంట్ ఎన్రోల్ అయిన తర్వాత ఫీడ్బ్యాక్ ఫామ్ ఉంటుంది. సో the institutions do give the feedback from on the day 1 orientation రోజు. So they will check whether your consultant has given you right information or not. మీకు ప్రాపర్ గా అన్ని గైడ్ చేసినారా లేదా, మీరేమన్నా వాళ్ళు చెప్పిన దానికి ఇక్కడ ఏమన్నా డిఫరెన్స్ ఉందా, వాళ్ళు ఫీడ్బ్యాక్ తీసుకుంటారు. సిన్స్ వి ఆర్ టాకింగ్ అబౌట్ ది ఫీడ్బ్యాక్ కాబట్టి ఇప్పటి వరకు మీకు చాలా ఫీడ్బ్యాక్స్ ఉంటుంటాయి. అండ్ వాళ్ళు స్టూడెంట్స్ ఆర్ లివింగ్ ఫర్ కంట్రీస్, వాళ్ళ ముఖంలో ఆ నవ్వు అనేది, లైక్ ఆ సాటిస్ఫాక్షన్ అనేది చూసినప్పుడు మీకు ఏమి అనిపిస్తూ ఉంటుంది? సో మాకు ఇప్పటి వరకు we did it in our from more than 10,000 visas దాకా చేసాం. ఓకే, అంటే మేము ఓన్లీ స్టూడెంట్ వీసాసే కాదు, మేము ఓన్లీ స్టూడెంట్ వీసాసే కాదు, we do work visas, residency visas, permanent residencies, investment categories, all types of visas చేస్తాం మేము. అందరూ ఉన్నాం కాబట్టి. సో ఎవ్రీ వీసా సక్సెస్ అనేది మా సక్సెస్ లాగానే ఫీల్ అవుతాం. ఎందుకు అని అంటే ఫర్ అదర్స్ ఇట్ మే బి ఎ వీసా, బట్ ఆ క్లయింట్ కి, ఆ పర్టికులర్ కి, వాడికి లైఫ్ అది ఎమోషన్. సో వాళ్ళ ఆ వీసా మీద వాళ్ళ ఫ్యామిలీస్ డిపెండ్ అయి ఉంటాయి, వాళ్ళ పిల్లలు డిపెండ్, వాళ్ళ ఎడ్యుకేషన్ డిపెండ్ ఉంటుంది, వాళ్ళ కెరియర్స్ అన్ని డిపెండ్ అయి ఉంటాయి. కాబట్టి మేము అట్మోస్ట్ కేర్ తీసుకొని 1-2 సార్లు చూసి then we go with immigration. Okay, so Paramdeep ji, aap bataiye, there are many consultancies in India, but what made you to choose Transpacific Immigration Services? So especially I think I do work with lot of other consultancy, and there are few other very good consultancies also in India, but in this part of India, Andhra, Telangana and other South Indian parts, and especially we have New Zealand onshore. I've been dealing with Rohit from last almost 15-16 years, and I have found him very ethical, honest. His journey also started from student. Okay. So he as a student, a student, and he has worked very hard. He knows each and every step, that where are the pitfalls and what he has to guide to the student. So he can relate it very well with the student, guides them honestly and ethically, and he lives in New Zealand, so he knows what programs are relevant, what programs you can make a good career, which institute is good, which institute is going to be closed very soon, and he knows their marketing manager, academic team also. So there is a lot of, it's just not the visa, there is a lot of support also goes even once the student have got the visa. So he takes care of student in the
whole journey, and now they are licensed immigration advisor. Then they later on help them with the work permit, they help them with PR also, and all those services very honestly he gives to the student, and that's why I like working with him. And his, on top of that, his visa success rate is very high. Okay. That is a very tricky question. There are a lot of agents, and there are some very dodgy agents also in the market. They just try to fleece money from the students, but he doesn't charge any money also. And because of his knowledge about the immigration rules, he makes sure that they do get the visa. And on top of that, he is also alumni of Toyo Homai. Oh, that okay. immigration advisor course he has done is only our institute offers that Okay. around the world. ओके ओके सो प्राउड स्टूडेंट अनमाटा ओके सो परमदीप जी सुनने में आया कि आप 30 साल से उधर ही रह रहे हो न्यूजीलैंड में, अब ये मतलब स्टूडेंट्स को एंड पेरेंट्स को ये बताने के लिए इंडिया तक पहुंच गए आप. सो स्कॉलरशिप के मैटर में अगर हम लोग बात करें, स्कॉलरशिप तो बहुत इंपॉर्टेंट है स्टूडेंट्स के लिए, एंड दे सीक फॉर स्कॉलरशिप, टाइम पे स्कॉलरशिप आ जाए तो बहुत बड़ी बात है करके. स्कॉलरशिप के साथ फाइनेंशियल सपोर्ट एक स्टूडेंट को आपके थ्रू कैसे मिलता है और आपकी टिप्पणी क्या है उस पर? तो उसमें ये होता है भी स्टूडेंट को अकेला स्कॉलरशिप नहीं देखनी चाहिए. सबसे इंपॉर्टेंट चीज होती है स्टूडेंट हैज टू सी which is a relevant and career oriented program, because immigration also says the student should come in a relevant program and it has to be a progression also. So usko sabse pehle they have to consider that which program will get them a good job in New Zealand, and then they say which institute offers this program with the highest ranking in the world. Okay. And then they should see what is the fees. And then institutes have different type of scholarships. Sometimes they are academically academic scholarships, and other time there for the weaker society also there are some scholarships. Sometimes there are hardship allowance. So our institutes also gives lot of various scholarships, and right now actually we have discounted our fees also, especially for the Indian student. Last year on an average our master program was 44,000 New Zealand dollar, but this year we are offering it in India at $36,000, and we try to encourage student actually to come to Transpacific and take the proper guidance. Okay, so that they can go through a good medium, वो भी तो important Yes, and get the right information. ఓకే సో రోహిత్ గారు ఇప్పుడు లైక్ ఇప్పుడు పార్ట్ టైం జాబ్ అనగానే అక్కడికి ఒకసారి వేరే కంట్రీకి వెళ్ళిన తర్వాత చదువుతో పాటు పార్ట్ టైం జాబ్ వస్తే బాగుంటుందని చాలా మంది స్టూడెంట్స్ అనుకుంటారు. సో పార్ట్ టైం జాబ్ విషయంలో మీరు ఎలాంటి సపోర్టివ్ వే ప్రొవైడ్ చేస్తారు స్టూడెంట్స్ కి? అండ్ మిత్స్ కూడా చాలా ఉంటాయి, మిత్స్ ఏంటి, రియాలిటీస్ ఏంటి? సో స్టూడెంట్ ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి, కొత్త కంట్రీకి వచ్చినప్పుడు ఇట్ టేక్ సమ్ టైమ్ ఫర్ అడాప్టింగ్ ద కల్చర్. ట్రూ. ఆ వర్క్ కల్చర్ని అడాప్ట్ చేసుకోవడానికి అనేది పార్ట్ టైం జాబ్ 25 hours లీగల్లీ ఇమిగ్రేషన్ ఇస్తుంది. వాళ్ళు స్టూడెంట్ మాస్టర్స్ చదవడానికి వచ్చినప్పుడు 25 hours per week వాళ్ళు పని చేసుకోవచ్చు. సో మేము ఏం సపోర్ట్ చేస్తామంటే, మేము యాజ్ ఐ సెడ్ ఇన్ బిఫోర్, మేము అరౌండ్ 200 to 250 ఎంప్లాయర్స్ తోటి పనిచేస్తాం వర్క్ వీసాస్ కోసం. అరౌండ్ 250 ఎంప్లాయర్స్ మా లిస్ట్లో ఉన్నారు. ఇంకా ఎవ్రీడే ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో మేమేం చేస్తామంటే, మా స్టూడెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళకి ఏమైనా జాబ్స్ వస్తాయనేమో ఓకే గుడ్, లేదు అంటే వాళ్ళు మమ్మల్ని అప్రోచ్ అవుతారు, మాకేమన్నా హెల్ప్ చేయండి అది అని. సో మేము వాళ్ళ CV తీసుకొని మాకు తెలిసిన కంపెనీస్కి మేము ఫార్వర్డ్ చేస్తాం. ఎందుకంటే మేము జాబ్ క్రియేట్ చేయం కదా. సో మేము పార్ట్ టైం జాబ్ డైరెక్ట్గా ప్రామిస్ చేయము, కానీ మాకు తోచినంత సపోర్ట్ అంటే మేము చేయగలిగిన 100% చేసాం. అంటే రైట్ నౌ ఇప్పటి వరకు ట్రాన్స్పసిఫిక్ నుంచి వచ్చి న్యూజిలాండ్కి వచ్చిన వాళ్ళల్లో ఎవరు కూడా పార్ట్ టైం జాబ్ లేదు అని ఎవరు లేరు, అందరికీ పార్ట్ టైం జాబ్స్ వచ్చేసినాయి. ఎందుకు అని అంటే గ్రేట్ థింగ్ పార్ట్ టైం జాబ్ రావడం అంటే చాలా ప్రామిస్ చేయము, కాకపోతే లెస్ ప్రామిస్ మోర్ డెలివరీ లాగా మేము తక్కువ ప్రామిస్ చేస్తాం, బట్ వీ డెలివర్ మోర్. లైక్ మీ గాట్ టీమ్ దేర్, మాటల్లో కాదు చేతల్లో చూపిస్తాం. Institutions also help in that, and as Rohit mentioned, 25 hours per week, but in term break, semester break, summer vacation, they can work full time also, as per the government rule. And most of the institutes, like our institute Toyomai, has career and employability section. So first thing is, when students come there, we do a workshop how to write CV in a New Zealand way, and then basically after that, then we circulate that CV to all we have a chamber of commerce which has 5,000 companies. We circulate it to them also, and then as Rohit mentioned, actually 50% of jobs in New Zealand are not advertised, they are through word of mouth. So reference is very important. Like he has so many clients for whom he has done a credit employer work visa, they only help students. And we also, like I've been living there for 30 years, I have a lot of friends also. There are a lot of retail job, hospitality job, logistic jobs, and then there are a lot of farm jobs also,
where our college is, that area is the world capital of kiwi fruit industry. 80% of the world kiwi fruit is produced over there, and 40% of farms are owned by Indians. So they are very helpful in supporting the students with part-time job also. Okay. So you also focus on part-time schedule also, which is very important for students to get hands on it. It means it's a combined effort. As an institution, వాళ్ళు వాళ్ళ రోల్ ప్లే చేస్తారు స్టూడెంట్ ని జాబ్ రెడీ చేయడానికి. యాజ్ అ కన్సల్టెంట్ ఆన్ షోర్ లో ఉన్నాం కాబట్టి మేము మా తరపు మేము హెల్ప్ చేస్తాం అండ్ స్టూడెంట్ సక్సెస్ కావడానికి. సో ఎవ్రీ వన్ ప్లే దేర్ ఓన్ రోల్ ప్రాపర్లీ. Because our is a government institute, so everything revolves around student. So whatever actions or whatever things we do, that is to make sure students succeed in achieving their career goal, and we work in conjunction actually. Okay, so what if a student get a problem over there when he or she is staying there, and if they face any problem, so what are the strategies you use to solve that problem? So we have a international department which has different functions in it. One of the function for student support is pastoral care. Okay. So in pastoral care we give them 24/7 helpline also, and say if they have academic problem, then we take them to the deans or head of the department, so they sort out the academic issues. Because initially when students come, sometimes they don't know how to do the assignment writing, and sometimes a lot of students are using AI also, which is sort of a like not very good in academic word, and so we guide them accordingly. And then if they have any issues with the local students also, that also we have a dispute resolution department which helps them. So that way there are various people who are there to support the student. Okay, so Paramdeep ji, how do you handle visa refusals and rebuild student confidence, which is very important to rebuild the confidence in the students? So how do you handle all of these things? That is actually more of a Rohit's question, because he does the visas. So we do the career counseling, we give them the right program, and we support them when they come to New Zealand. So Rohit does the visa, so he'll be better to answer that. So over to you. సో వీసా రిఫ్యూజల్ అనేది మనం ఏం చేస్తామంటే వీసా ఫైలింగ్ చేసేటప్పుడు వీ పుట్ ఆల్ లైక్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ చేస్తాం. సో కేస్ ఆఫీసర్ కూడా హ్యూమన్ బీయింగ్, మేబీ హీ మైట్ బీ డూయింగ్ మిస్టేక్స్ టూ. సో మేమేం చేస్తాము అంటే రిజెక్షన్కి రీజన్ కోసము మేము ఏఎంఎస్ నోట్స్ అంటారు. అంటే వాళ్ళు మా న్యూజిలాండ్లో ఎట్లుంటుందని అంటే ఒక వీసా డెసిషన్ తీసుకున్నప్పుడు .1 అసలు నేను ఏం చెక్ చేసినాను, ఈ డాక్యుమెంట్లో ఏం చేసినాను, ఇది సాటిస్ఫాక్టరీయా కాదా అనేది నోట్స్ రాయాలి వాళ్ళు. అంత స్క్రిప్ట్ చేసుకోవాలి వాళ్ళు. ఆ స్క్రిప్ట్ మేము లీగల్గా పూర్తి స్క్రిప్ట్ తీసేసుకుంటాం. అదొక 2-3 వీక్స్ టైం పడుతుంది. అఫీషియల్ ఇన్ఫర్మేషన్ యాక్ట్లో తీసేసుకుంటాం. తీసుకొని మేము చూస్తాం రీజన్స్, అసలు వీసా ఎందుకు రిజెక్ట్ అయింది అని. దెన్ స్టూడెంట్ దగ్గరికి వెళ్తాం, బస్ ఇది మనది రిజెక్షన్కి రీజన్. సో దీనికి నీ దగ్గర వాళ్ళు అడిగిన డాక్యుమెంటేషన్ మన దగ్గర ప్రొవైడ్ చేయగలుగుతామా, ఓకే టైం తీసుకొని అయినా ప్రొవైడ్ చేస్తావా, ఓకే చేస్తాను. సో మేము అన్ని మళ్ళీ చేస్తాము. అండ్ కవర్ లెటర్లో నెక్స్ట్ టైం చేసినప్పుడు కవర్ లెటర్లో క్లియర్గా ఇది రీజన్ మీది రిజెక్షన్ చేసినందుకు, దానికి సపోర్టింగ్ ఎవిడెన్స్ మేము ఇప్పుడు ప్రొవైడ్ చేస్తున్నాము అని మళ్ళీ వీసా తీసుకుంటాం. ఇలా ఫిల్టర్ చేయడం కూడా చాలా మంచిది. మేబీ వాళ్ళకి కూడా ఒక స్పెసిఫిక్ గా రీజన్ దొరుకుతుంది అండ్ దే కెన్ ప్రొవైడ్ ది డాక్యుమెంట్స్. అది చాలా ఒక ఈజీ వే. ఓకే, సో రోహిత్ గారు ఇప్పుడు ఓకే స్టడీ పరంగా ఫస్ట్ స్టూడెంట్ వెళ్తారు, అక్కడ స్టూడెంట్స్ అక్కడికి వెళ్ళాక దే ఆల్సో థింక్ అబౌట్ ది జాబ్ పర్పస్. అక్కడ ఒకసారి వెళ్ళడం తర్వాత అక్కడే సెటిల్ అవ్వాలి, జాబ్ రావాలని కూడా అనుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. సో స్టడీ వైజ్ గా మనం ఇప్పటి వరకు మాట్లాడుకున్నాం, బట్ వాట్ అబౌట్ ది జాబ్స్? అక్కడ జాబ్స్ పరంగా ఎలా ఉంటుంది? అండ్ ఒకవేళ స్టూడెంట్ అక్కడ సెటిల్ అవ్వాలనుకుంటే మాత్రం ఆ అట్మాస్ఫియర్ కి మనం సెటిల్ అవుతామా లేదని కూడా ఆలోచిస్తారు. సో వాట్స్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? So I think I can answer that better. Sure. So there are various courses in New Zealand. So like New Zealand hospitality tourism is the #1 industry of New Zealand. Every year around 70,000 jobs are created in that area. So +2 students, if they come for Bachelor of Hospitality Tourism, they get 3-year post-study work visa. In that, college actually helps them in getting the experience in the local industry, in cafes, restaurant, event management. We have master also in hospitality management. And Rotorua, where our main campus is the best tourist place in New Zealand. 18 lakes are there. So there are a lot of around 5 million tourists comes there every year. And we actually in our final year normally we have an internship component in every program in which we integrate with the local employer, and if they do well normally they get the job also there. Same way we have early childhood, which is in a green list, which is a skill shortage program. We have a master's in that. We have adult teaching also. We have master of applied science in biodiversity. So as you know, environment sustainability is a real buzzword, and there are a lot of jobs in those sort of areas. And now recently we have introduced master of management by research, which is a 1-year program, and that is very good for people who have done MBA
MBS, MA Economics, and then they can contextualize. They need to do research. So whatever experience they have in India, they can contextualize in New Zealand environment. And as you know, India and New Zealand has signed a free trade agreement also. There are a lot of job opportunities in import and export area. So that way we help students a lot in these sort of areas. But that's the first step. How do you select the right program which is relevant to you? And students should know about this. Yes. That's why then they should come to people like Rohit Reddy, who are licensed immigration advisor, and give them a proper guidance. ఒక వీసా కాకుండా ఒక గైడెన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి యూ గివ్ గైడెన్స్ టు ది స్టూడెంట్స్. ఓకే, సో రోహిత్ గారు, ఇప్పుడు మెయిన్ పర్పస్ ఏంటంటే వీసాకి ఒక స్టూడెంట్ అప్లై చేసుకోవాలంటే చాలా మందికి తెలీదు. హౌ ఏ స్టూడెంట్ షుడ్ అప్లై ఫర్ వీసా, ఎలాంటి ప్రిపరేషన్ చేసుకోవాలి, ఎలాంటి డాక్యుమెంట్స్ ప్రొవైడ్ చేయాలన్న విషయం చాలా తక్కువ మందికి తెలుసు. సో వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఎలాంటి ప్రిపరేషన్ తో ముందుకు వస్తే వీసా రిజెక్ట్ అవ్వకుండా ఉంటుంది? సో ఎస్పెషల్లీ ఫస్ట్ అకాడమిక్స్ చూస్తారు, వెదర్ యు ఆర్ అకాడమికల్లీ స్ట్రాంగ్ ఆర్ నాట్. అండ్ సి మీకు ఒకవేళ గ్యాప్ ఉంటే మీరు ఏమైనా వర్క్ చేసినారా లేదా అనేది ఆ గ్యాప్ ఫిల్లింగ్ కోసం. నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్షియల్స్. న్యూజిలాండ్లో ఏ స్టూడెంట్ అయినా సరే న్యూజిలాండ్కి వస్తే ఫైనాన్షియల్గా వీక్గా ఉంటే మాత్రం రానక్కర్లేదు. ఎందుకు అంటే ఇమిగ్రేషన్ న్యూజిలాండ్ గవర్నమెంట్ సేస్ నువ్వు స్టూడెంట్ వీసా మీద వస్తే నీ ప్రైమరీ పర్పస్ చదువుకోవాలి అని అంటే నీకు ప్రాపర్ ఫీజ్ పే చేసే కెపాసిటీ ఉండాలి. అండ్ ఒకవేళ పార్ట్ టైం జాబ్ రాకపోతే లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా మీట్ అయ్యడానికి నీ దగ్గర అంత ఫైనాన్షియల్ కెపబిలిటీ ఉండాలి. సో అది మేజర్గా చూస్తారు, అకాడమిక్స్, వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఫైనాన్షియల్స్. ఈ 3 పాయింట్స్ స్ట్రాంగ్గా ఉంటే యూ హ్యావ్ బెటర్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ఎ వీసా. Okay, so Paramdeep ji, आप बताइए, like what are the qualities a student should have to join in your university? So again, as I mentioned, if you have a teaching background, we have very good program in teaching area. They should have any degree with 2 years of relevant experience. If they have BBA, BCom, we have Master of Management for them. If they have any health background, Bachelor of Nursing, Physiotherapy, Pharmacy, we have Master in Public Health also. And if they are working in kindergartens, we have Master of Early Childhood. If they have Bachelor of Agriculture, Biochemistry, Microbiology, we have Master of Applied Science in Biodiversity area. And then, as I mentioned, if they have already masters, even there are a lot of students now coming actually from UK. So UK actually, when that post-study work visa expire, they don't have any option to extend the visa. So those students are actually applying. We already got few applications from Transpacific. So they from UK they can come to our master's program, Master of Management by Research. Fees is also very less, only $29,000, and research master student can work full time. And the other advantage in master programs in New Zealand is spouse get full time work rights. If they have any kids 5 years and above, their primary and secondary education is free. So actually, once one person study, the whole family can migrate to New Zealand also. Which is a good thing. Okay. So final గా రోహిత్ గారు, మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మీ కన్సల్టెన్సీ గురించి? సో ట్రాన్స్పెసిఫిక్ ఇమిగ్రేషన్ మేము స్టార్ట్ చేసింది ఏదో కన్సల్టెన్సీ స్టార్ట్ చేయాలని కాదు, బికాజ్ మేము ఫస్ట్ ఆన్షోర్ బేస్డ్ అయి ఉన్నాము. చాలా మంది స్టూడెంట్స్ వచ్చేసి, చాలా మంది ఎవరైతే వస్తారో వీ వేర్ గివెన్ రాంగ్ అడ్వైస్, రాంగ్ కాలేజ్కి పంపిస్తున్నారు, అక్కడ ప్రాపర్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ లేదు అన్న ఫీడ్బ్యాక్ వచ్చింది ఫస్ట్ మాకు. దెన్ వీ థాట్ ఆఫ్ వై డోంట్ వీ స్టార్ట్ అట్లా అని చెప్పి మేము అలా స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు వీసాస్ ఎన్నో 10,000 ప్లస్ వీసాస్ చేసినాము. ఎక్కడ కూడా ఏ ఒక్క స్టూడెంట్ కూడా మా నెగ్లిజెన్స్ వల్ల వాళ్ళకి రిజెక్షన్ అయిన కేసు లేదు. మా నెగ్లిజెన్స్. So from your end everything is okay? Yeah, we were bound to provide honest advice. సో అందుకోసమనే మేము చేస్తున్నాము. అండ్ ఇమిగ్రేషన్ అడ్వైస్ ఇవ్వడానికి మేము అక్కడ ఆన్షోర్లో కూడా తెలుగు, ఎస్పెషల్లీ తెలుగు స్పీకింగ్ పీపుల్కి మేము ఆల్మోస్ట్ అన్ని సపోర్ట్స్ ఇస్తున్నాము. మీరు లైక్ మోస్ట్ ఆఫ్ దెమ్ నో టు మీ. సో వాళ్ళకి ఎప్పుడైనా కానీ ఏ ఇబ్బంది ఉన్నా కానీ 24/7 ఇన్స్టిట్యూషన్ సపోర్ట్ చేస్తాయి త్రూ పాస్టోరల్ కేర్ సర్వీసెస్ త్రూ. అండ్ మేము పర్సనల్గా మేము అక్కడ ఉంటాం కాబట్టి మేము కూడా సపోర్ట్ చేస్తాం. సో దాట్ మేక్స్ అస్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్స్. Okay, so Paramdeep ji, आप बताइए what's the final words you want to say to students and parents as well? So students and parents, I always say you do your research before selecting the final program. There are a lot of tools available right now. Google is one of them. And also make sure that your primary purpose should be study. PR will eventuate out of it. And then there are 3 things which I say most important. These are the soft skills. One is institute will give you academic skills, but you need to have some soft skills also
to settle and get a good job in New Zealand. One is communication. That is the most important thing. The better communication you have, the easier it is for you to settle there. Settle down. Second one is positive attitude. Glass is half full, not half empty. Third is you have to be a team player, because there people are them from 30-40 nationalities. In your team you will be working with Chinese, Korean, Thai, Malay, Sri Lankan, Fijian. So you need to know how to work in a team environment. If you have these three attributes, you will succeed. And then select the right education consultancy and the right institute which will support you and give you career oriented And programs. that's the main part of the journey. Yes, yes. Okay. So thank you so much, Rohit garu. Thank you so much, Paramdeep ji, for joining us, and visa gurinchi, university gurinchi, students ki and parents ki చాలా విషయాలు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. సో ఇది వాటి స్పెషల్ ప్రోగ్రామ్. మరొక స్పెషల్ ప్రోగ్రామ్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ iNews. మీతోనే మీ వెంటే.